నమస్తే, నేను మీ బాబీ గుర్త్. బీబీసీ వాయిస్ ఛానల్లోని వారం వారం వార్తా సమాహారం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఒకటి రెండు అంతర్జాతీయ వార్తలు, మరికొన్ని జాతీయ స్థానిక వార్తల సమాహారాన్ని నేను మీ ముందుకు తీసుకొచ్చాను. వాటిలో ముఖ్యమైనది కూటమి పాలన ప్రారంభమై 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా కూటమి నేతలు అట్టహాసంగా విజయోత్సవ సభను నిర్వహించారు. ఇదిలా ఉంటే మరో ప్రక్క ఈ 2 ఏళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, ఇది వెన్నుపోటుతో సమానం అని చెప్పి వెన్నుపోటు దినోత్సవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పోటాపోటీగా ప్రదర్శనలు చేయడం మొదలుపెట్టింది. ఒకసారి ముందు మనం విజయోత్సవ సభల గురించి మాట్లాడుకున్నాం. దీనికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లోకేష్, ఇంకా కొంతమంది మంత్రులతో పాటుగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఈ సమావేశాలకు విజయోత్సవాలకు వచ్చారు. అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు కూడా ఆ డయాస్ మీద ఉన్నారు. తిరుపతి సమీపంలో ఒకానొక చోట ఒక పెద్ద వేదికను ఏర్పాటు చేసి వేల మంది సమక్షంలో, ఆ మాటకు వస్తే లక్షల మంది సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి ఈ 2 ఏళ్ల కాలంలో తాము చేసిన విజయాలను ఏకరువు పెట్టారు. పెట్టుబడులను ఏ విధంగా కట్టగలిగింది, దాదాపు 25 లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు సంపాదించినట్టు, గతంలో జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతున్నప్పుడు పారిపోయిన పారిశ్రామికవేత్తలను కూడా మళ్ళీ మేము రాబట్టగలిగామని, వాళ్ళల్లో విశ్వాసాన్ని నింపడానికి మేము చేసిన కృషి చాలా గొప్పదని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రానికి అన్యాయం చేసి 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన గొడ్డలి పార్టీ, ఆయన పదే పదే వాడిన పదం ఇది, గొడ్డల పార్టీ నాయకుడిని మళ్ళా పరిపాలించే అవకాశం కల్పించకుండా చూడాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి వల్ల రాష్ట్రానికి జరిగిన మేళ్ల గురించి ఆయన చాలా స్పష్టంగా చేశారు. మన కోసం కాదు ఇది, ఈ కూటమి అనేది భవిష్యత్తు తరాల కోసం, భవిష్యత్తులో రాబోతున్న తరాల కోసం మనం ఇప్పటి నుంచే పునాదులు వేయాల్సిన ఆస్కారం ఉంది. ఇదే పాలన, ఈ కూటమి కనుక మరికొన్నాళ్ళు కొనసాగితే రాష్ట్రం సుభిక్షితం అవుతుందని చెప్పి ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక లోకేష్ తనదైన శైలిలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ శ్రేణులకి వార్నింగ్లు ఇవ్వటం మొదలుపెట్టాడు. గొడ్డల పార్టీ వాళ్ళు రకరకాల మాటలతో, రకరకాల విమర్శలతో ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారు, దాన్ని నమ్మొద్దు, ఇలాంటి లేనిపోని మాటలు చెప్పిన వాళ్ళ పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తామని, తీసుకెళ్ళి లోపలేస్తామని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన కూడా పదే పదే ఈ గొడ్డల పార్టీ అనే దాన్ని ఆ పదాన్ని వాడారు. అలాగే సైకో నాయకుడు వస్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కూడా ఆయన చెప్పారు. అలాగే ఈ కూటమి నేతల్లో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ఆయన నానా తంటాలు పడినట్టుగానే అనిపిస్తోంది. ఎక్కువ సమయాన్ని ఆయన జగన్మోహన్ రెడ్డిని మీద దుమ్మెత్తిపోవడంతోనే ఎక్కువ గడిపినట్టుగా కనిపిస్తోంది. అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడిన దాన్ని ఎక్కువ మందిని ఆయన స్పీచ్ ఆకర్షించినట్టుగా అనిపిస్తుంది. చాలా న్యూట్రల్గా మాట్లాడినట్టు అనిపించిన, గతంలో కొంత వెనుకబడిపోయినా ఇప్పుడు మనం చాలా ముందుకు వెళ్తున్నాము, దానికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా మంచి సాయం చేస్తుంది, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటో మన రాష్ట్ర ప్రగతిని చూస్తే తెలుస్తుందని చెప్పి రామ్మోహన్ నాయుడు చాలా మెచ్యూర్డ్గా మాట్లాడిన సందర్భం కూడా ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి సంబంధించి మాధవ్ కూడా కొన్ని పరోక్షంగా, ప్రత్యక్షంగా పైన పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి పాలనను కూడా విమర్శిస్తూ వచ్చారు. సో ఈ విధంగా విజయోత్సవ సభను అత్యంత అట్టహాసంగా కూటమి నేతలు నిర్వహిస్తే, మరో ప్రక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించారు. అంతకుముందు రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఆ మీడియా సమావేశంలో ఆ పార్టీ శ్రేణులకు పిలిపించాడు. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో
కూటమి నేతలు చేసిన మోసాన్ని మీరు ఎండగట్టే ప్రయత్నం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా రకరకాల కుంభకోణాల గురించి మాట్లాడాడు. అలాగే రాజధాని విషయం మాట్లాడాడు. మళ్ళీ మావిగన్ ప్రస్తావన తీసుకొచ్చాడు. మావిగన్ ప్రస్తావన వస్తే చంద్రబాబు నాయుడు బీపీ పెరిగిపోతుందని చెప్పాడు. సో ఇలాగ అక్రమాలు అన్యాయాలు జరుగుతూ పోతే సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, ఏమి లేదు, అందరినీ అన్ని వర్గాలని మోసం చేశారు కూటమి నేతలు అని చెప్పి ఆయన ఏకరువు పెట్టారు. అలాగే ప్రజలకు కూడా పిలుపునిస్తూ ఆయన చెప్పింది ఏంటంటే, ఇలాంటి కూటమి ప్రభుత్వాన్ని తొందరగా పంపించేయండి, మన పాలన వస్తే ఏమేమి చేస్తాము అని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం కూడా చేశారు. తదనుగుణంగానే పార్టీ శ్రేణులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, తదితర నాయకులందరూ రాష్ట్ర స్థాయిలో అనేక చోట్ల ఈ 2 ఏళ్ల వెన్నుపోటు దినోత్సవం అనే పేరుతో వాళ్ళు నిర్వహించారు. ఇలా పోటీగా నిర్వహించిన దాంట్లో ఇక అది అల్టిమేట్లీ ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది, అటు కూటమి నేతల్లో చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా, ప్రతిపక్ష నాయకుడు చెప్పిన దాంట్లో, లేకపోతే ప్రతిపక్ష పార్టీ చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయనేది ప్రజలే నిర్ణయించాలి. అప్పుడే రేపటి ఎన్నికల్లో ఫలితాలను వాళ్ళు కూడా డిసైడ్ చేస్తారు. ఒక విషాద వార్త కూడా మనం ఈ వారం వచ్చిన వాటిలో ఉంది. అది అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో దాదాపు 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పాటైన స్టీల్ ప్లాంట్ గత కొద్ది కాలంగా కష్టాలు పడుతూ వస్తుంది, నష్టాలను భరిస్తూ వస్తుంది. ఒక దశలో దాన్ని పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తారని చెప్తున్న నేపథ్యంలో తరచూ ప్రమాదాలు జరగటం అనేది ఇప్పుడు కొత్తగా మనం చూస్తున్న ఒకానొక అంశం. ఇటీవల దాదాపు ఒక 3-4 రోజుల క్రితం భారీ విస్ఫోటనం లాంటిది స్టీల్ ప్లాంట్లో జరిగింది. 1600 డిగ్రీల సెల్సియస్ దగ్గర సలసల కాగుతున్న ఉక్కు ద్రవం, ఆ ద్రవాన్ని మోసే లాడెన్ లాంటిది ఊడి కింద పడిపోవడంతో దాదాపు 18 మంది అక్కడ పనిచేస్తున్నారు కింద. ఆ ద్రవం అంటే నీటిలాగా తయారైపోయిన మండుతున్న ద్రవం వాళ్ళ మీద పడింది. అదృష్టం కొద్దీ కొంతమంది అక్కడి నుంచి పారిపోయి గాయాలతో బయటపడ్డారు. ఒక 8 మంది మాత్రం అక్కడే మాడి మసి అయిపోయారు, సజీవ దహనం అయిపోయారు. ఆనవాళ్ళు కూడా గుర్తులేని, అంటే ఎముకలు కూడా కరిగిపోయే అంత వేడి. 1600 డిగ్రీల సెల్సియస్ అంటే సామాన్యమైంది కాదు అది. సో ఆ సంఘటన రాష్ట్రం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రధాని దగ్గర నుంచి అందరూ ఈ సంఘటన పట్ల విచారాన్ని వ్యక్తం చేశారు. సంఘటన జరిగిన మరుసటి రోజు దాదాపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్ర ఉక్కు గనుల సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ గారు, మన ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు హుటాహుటిన క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆసుపత్రులకు వెళ్ళారు, వాళ్ళని పరామర్శించారు. అలాగే చనిపోయిన వారి కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళను ఓదార్చారు. అక్కడికక్కడే ప్రతి మృతుని కుటుంబానికి 25 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. అలాగే స్టీల్ ప్లాంట్తో మాట్లాడి వాళ్ళకి రావాల్సిన అన్ని మొత్తాన్ని అంటే ఒక్కొక్కరికి 1 కోటి పైనే వస్తుంది, దాన్ని త్వరితగతిన ఇప్పించేలాగా ప్రయత్నం చేస్తారు అని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు కాస్త గందరగోళం ఏర్పడింది. సహజంగానే కార్మిక సంఘాల నాయకులు వస్తారు, అలాగే ముఖ్యంగా వామపక్షాల నాయకులు వస్తారు. వాళ్ళు వచ్చి ప్రశ్నించారు, మీరు ఇట్లా ప్రకటన చేయటం ఏంటి, 25 లక్షలైనా దీన్ని పెంచాలి, ఇలాంటి వాళ్ళ మధ్య వాగ్వివాదం కొంత జరిగింది. ఒక దశలో లోకేష్ సంయమనం పాటించకుండా సహనం కోల్పోయి మీ ఇంట్లో ఎవరు చనిపోలేదు కదా అనేసరికి అక్కడ పరిస్థితులు కొంత ఉద్రిక్త వాతావరణానికి దారితీసినట్టు. బట్ పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్లో అందరినీ సద్దుమణిగించేలాగా చేశారు. శ్రీనివాస వర్మ గారు ఇది ప్రైవేటైజ్ కాకుండా చేయడానికి అక్కడ ఢిల్లీలో ఏమేమి ప్రయత్నాలు చేస్తున్నారో చెప్పే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే వెంటనే ఆ తర్వాత మళ్ళా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెద్ద హంగామా చేస్తూ బయలుదేరి వచ్చారు. ఎయిర్పోర్ట్ దగ్గర ఆయన దిగిన దగ్గర నుంచి ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉన్నది. కొంతమంది నాయకుల్ని ఆయన ఆహ్వానించడానికి లోపలికి వెళ్ళలేం లేదని గేట్లు, వీఐపీలు వచ్చే గేట్లు కాకుండా సామాన్య ప్రయాణికులు వచ్చే గేట్లోంచి ఆయన్ని తీసుకొచ్చారని, ఇదంతా కావాలని చేస్తున్నారని చెప్పి అక్కడ కొంత అసలు జరిగిన సంఘటన దగ్గరికి రాకముందే అక్కడ ఒక పెద్ద సీన్ క్రియేట్ అయింది. మొత్తానికి ఆయన వచ్చి రావడంతోనే ఆసుపత్రులకు వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత మృతుల కుటుంబాల దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పేదంతా విన్నారు. వాళ్ళు కన్నీటి పర్యవంతమై చెప్తున్న దాన్ని ఆయన చాలా ఆసక్తిగా విన్నారు, జాలి చూపించారు, అలాగే ఓదార్పునిచ్చారు.
దాని ఇచ్చారు. 25 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించడాన్ని ఆయన ఖండించారు. గతంలో హిందుస్థాన్ పాలిమర్స్ ఎలాగే ప్రమాదం జరిగినప్పుడు తాను ముఖ్యమంత్రిగా ఉన్నానని అప్పుడు వచ్చేసి మరో క్షణం ఆలోచించకుండా ఒక్కొక్క మృతుల కుటుంబానికి ₹1,00,00,000 నేను అప్పుడు కేటాయించాను. ఇప్పుడు కనీసం 50 లక్షలు కాకుండా 25 లక్షలు అంటున్నారు. ₹1,00,00,000 ఇవ్వాల్సింది అని చెప్పి ఆయన అన్నారు. ఇది శవరాజకీయాలు చేస్తున్నాడు ఆయన అని చెప్పి కూటమి నేతలు సహజంగానే మాట్లాడారు. ఆ తర్వాత మాట్లాడిన హోంమంత్రి అనిత గారు చాలా ఎద్దేవా చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని ఆవిడ విమర్శించారు. ఏంటి ఆ విమర్శ అంటే, గతంలో పాలిమర్ దాంట్లో జరిగిన దాంట్లో ఆయన ₹1,00,00,000 అనౌన్స్ చేసిన మాట వాస్తవమే కావచ్చు, అది వాళ్ళకి చేరలేదు, అన్ని ఉత్తిత్తి మాటలు అని చెప్పి ఆవిడ తీసి పారేసే ప్రయత్నం చేశారు. ఏదేమైనా ఈ జరిగిన సంఘటన మరొక ముందే మరో 2 రోజుల తర్వాత మళ్ళీ వెంటనే అదే రోజు 2 సంఘటనలు జరిగినాయి. అప్పుడు కూడా దాదాపు 150 టన్నుల బరువున్న ఈ ద్రవం, ఉక్కు ద్రవం నేలపాలైపోయింది. అప్పుడైతే ప్రాణాపాయ స్థితిలో ఎవరికి సంభవించలేదు, కానీ అపారమైన నష్టం మాత్రం ఆ రోజు జరిగినట్టుగా భావించాలి. ఎందుకు ఇలాగ తరచూ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయనే దాని మీద కేంద్ర ప్రభుత్వం ఒక త్రిసభ్య కమిటీ వేసింది. ఆ త్రిసభ్య కమిటీ వచ్చి పరిశీలన చేసి ప్రాథమిక దర్యాప్తుల్లో తేల్చింది ఏంటంటే, ఇక్కడ భద్రతా చర్యలు పూర్తిగా విస్మరించారు. అలాగే మెయింటెనెన్స్ అనేది అసలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఎప్పుడెప్పుడూ జరిగిన రిపేర్లు అట్లాగే ఉండిపోయినాయి. అందుకే ఎక్కువ సార్లు ప్రమాదం జరుగుతుంది, భవిష్యత్తులో కూడా జరిగే ఆస్కారం ఉందని చెప్పి ప్రాథమిక దర్యాప్తులు తేల్చి వెళ్ళారు. మరి చూద్దాం, వెంటనే యాజమాన్యం స్పందించి ఆ సంరక్షణ కార్యక్రమాలు, భద్రతా ఏర్పాట్లు చేస్తుందా లేదా దాని మీదే కార్మికుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇది అత్యంత విషాదకరమైన వార్త. మళ్ళీ ప్రమాదాలు జరుగుతున్న ఉదంతాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. ఇక మరో ముఖ్యమైన వార్త పశ్చిమాసియా యుద్ధానికి సంబంధించి. ఇది రోగిని లేవనేయదు, చావనేదులాగా పరిస్థితిలా మారిపోయింది. ఒక ప్రక్క శాంతి చర్చలు, దీనికి సంబంధించి కాల్పుల విరమణకు సంబంధించి అమెరికాకు ఇరాన్కు మధ్య శాంతి చర్చలు జరగబోతున్నాయి. అది ఎంతకాలం జరుపుకుంటూ వెళ్తుందో అలా సాగిపోతూనే ఉంది. తాజాగా ఒక ఆశ్చర్యకరమైన అంశం జరిగింది. హర్మోజ్ జలసంధిలో భారత్కు చెందిన ఒక వాణిజ్య నౌక మీద దాడులు జరిగాయి. ఆ దాడుల్లో దాదాపు 4 భారతీయ నావికులు అంటే పైలట్స్ చనిపోయారు. ఆ సంఘటనను వెంటనే భారత్ ఖండించింది. అది ఒకరి మీద ఒకరు తోసుకోవడంతో తీవ్రమైన గందరగోళం ఏర్పడింది. ఇరానే ఈ పని చేసిందని చెప్తుంటే కాదు, అమెరికానే దాడులు చేసింది. ఎందుకంటే హర్మోజ్ మీద పూర్తి ఆధిపత్యం సంపాదించడం కోసం గత కొద్ది కాలంగా అమెరికా ప్రయత్నిస్తుంది. అందువల్లనే ఈ దాడులు చేస్తుంది. అది భారత నౌక తెలిసినా సరే ఆ వాణిజ్య నౌక మీద కావాలనే దాడులు చేస్తుందని చెప్పి ఇరాన్ చెప్తూ ఉంటే, అసలు మా వాళ్ళు దాడులే చేయలేదు, ఇరానే చేస్తుంది ఇదంతా అని చెప్పి వీళ్ళు చేస్తున్నారు. ఇది అంతర్జాతీయ సమాజాన్ని ఆలోచింపచేసేదిగా ఉండాలి అని చెప్పి ఇరాన్ కూడా చెప్తుంది. ఇదిలా ఉంటే ఇరాన్ ఈ కాల్పుల విరమణకు సంబంధించి జరుగుతున్న చర్చల నేపథ్యంలో అటు కువైట్ మీద, బహ్రెయిన్ మీద, తాజాగా ఒమెన్ మీద కూడా దాడులు చేయటం అనేది కాస్తంత ఆలోచించాల్సిన అంశంగా పరిగణించాలి. దీంతో ఈ యుద్ధం ఇక ఆగదేమో, ఇంకా కొనసాగుతుందేమో. కాస్త ఓదార్పునిచ్చే అంశం ఏంటంటే, ఈసారి ఇరాన్ యుఏఈ జోలికి వెళ్ళటం లేదు. అందువల్ల మళ్ళీ ఏమైనా ఈ జియో పాలిటిక్స్లో మార్పులు చేర్పులు వచ్చి ఎవరో ఒకరు, మొన్న మధ్య ఇరాక్ వాళ్ళు యుఏఈ మీద దాడి చేస్తారు, సంబంధం లేదు, ఆ యుద్ధానికి ఇరాక్కి ఏం సంబంధం లేదు. అలాంటి సందర్భంలో అక్కడ దాడులు చేయటం అనేది ఏదో జియో పాలిటిక్స్లో ఒక తీవ్రమైన గందరగోళం ఏర్పడుతుంది. ఎవరికి ఎవరు శత్రువుగా ఉంటున్నారో, ఎవరికి ఎవరు మిత్రుడుగా ఉంటున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పుడు ఈ పశ్చిమాసియా యుద్ధానికి సంబంధించిన అంశం నానుతోంది. ఏదేమైనా ట్రంప్ రోజుకి రకరకాల మాటలు మార్చేసి సందట్లో సడేమియా అన్నట్టుగా దాడులు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అందులో భాగంగానే ఇటీవల చేసిన దాడి, అది భారత వాణిజ్య నౌక మీద పడటం అనేది ఇండియా చాలా సీరియస్గా తీసుకుంది. ఢిల్లీలోని అమెరికా రాయబారిని పిలిపించి తీవ్రమైన నిరసన తెలియజేసింది. ఆయనకి సమన్స్ పంపించి మరి ఆయన్ని పిలిపించి విదేశాంగ శాఖ ఆయనకి వార్నింగ్ ఇచ్చేంత పనిచేసింది, హెచ్చరించింది. మీ వాళ్ళకి చెప్పండి, భారత జోలికి రావద్దని చెప్పండి అని చెప్పి
చెప్పినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. సో ఇప్పుడు రకరకాల మలుపులు తిరుగుతూ వెళ్తున్న ఈ పశ్చిమాసియా యుద్ధం ఏ తీరానికి చేరుతుందో అర్థం కాని పరిస్థితి మాత్రం నెలకొని ఉంది. సో ఇది ఒక అంతర్జాతీయ సంబంధించి భారత ప్రధాని మోదీ ఒక అరుదైన రికార్డును సంపాదించారు. ఇప్పటిదాకా జవహర్లాల్ నెహ్రూ పేరుతో ఉన్న ఆ రికార్డును ఆయన ఇటీవల బ్రేక్ చేశారు. 4000 పైచిలుకు రోజులు అంటే ప్రధానిగా ఎన్నికయ్యి, అంటే నామినేట్ అవ్వడం అలా కాకుండా ఎన్నికయ్యి ప్రధానమంత్రిగా ఎక్కువ రోజులు కొనసాగిన ఘనత 4398 రోజులు. అది జవహర్లాల్ నెహ్రూ అంటే ప్రధానమంత్రి. ఆయన కంటే ఎక్కువ 5000 రోజుల కంటే ఎక్కువే చేశారు ఇందిరాగాంధీ. కాకపోతే ఆవిడ ఒకే స్టేజ్లో చేయలేదు. మధ్యలో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు 77లో పోవటం, మళ్ళీ రావటం, ఇలాగా మొత్తాన్ని కనుక క్యూములేటివ్గా కనుక మనం దాన్ని క్యాల్కులేట్ చేస్తే 5700 రోజులు దాటిపోతున్నట్టుగా అనిపిస్తుంది. దాన్ని రికార్డుగా పరిగణించరు. కంటిన్యూస్గా గెలిచిన దగ్గర నుంచి కంటిన్యూస్గా ప్రధానిగా కొనసాగిన జవహర్లాల్ నెహ్రూ తాలూకు రికార్డును 4398 రోజుల్ని మొన్న ఈ మధ్యనే ఆయన పూర్తి చేసి ఇప్పుడు దేశంలో అత్యధిక రోజులు ప్రధాని పదవిలో కొనసాగిన వ్యక్తిగా మన మోడీ గారు రికార్డు నెలకొల్పారు. దీన్ని పురస్కరించుకొని ఎన్డీఏ భాగస్వామి అన్నింటినీ పిలిచి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయనకి అది అభినందన సభలాగానే మారింది. సో ఎన్డీఏ ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, అలాగే ఎన్డీఏ కూటమిలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా అనేక మంది పెద్ద నాయకులందరూ ఇక్కడికి వచ్చారు. ఎంత అంతర్జాతీయంగా కూడా ఆయనకి ఈ ప్రశంసల వెల్లు వచ్చినట్టుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని ప్రశంసల వర్షంతో ముంచెత్తినట్టుగా కనిపిస్తోంది. ఎందువలనంటే ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ రావటం వల్ల మోదీ నాయకత్వంలో మా రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉంది. దేశానికి మా రాష్ట్రం ఒక ఆదర్శంగా నిలవబోతుంది. దానికి కారణము విజనరీ లీడర్ మోదీ అని చెప్పి వాళ్ళు కితాబునిచ్చే ప్రయత్నం చేశారు. సో ఈ వార్త కూడా ఒక ప్రధాన అంశంగానే ఉంది. ఏకగ్రీవంగా ఆయనకి ఈ ఏమంటారు పొగడ్తల జల్లుతో ఆయన్ని ముంచెత్తారు ఎన్డీఏ నేతలందరూ. ఇది మన దేశానికి సంబంధించిన ఒకనొక ప్రధానమైన వార్తగా భరించాలి. ప్రధానమంత్రి రికార్డు సాధించాడంటే అది నిజంగానే వార్త కదా. ఇది ఎలా ఉంటే కాంగ్రెస్ తనదైన శైలిలో ఈ రికార్డుకు సంబంధించి మాట్లాడింది. ఓకే, మీరు నెహ్రూ కంటే ఎక్కువ కాలమే బహుశా పరిపాలన చేయొచ్చు. నెహ్రూ గారు ఏం చేశారు, మీరేం చేశారు అనేది చెప్పాలి. నెహ్రూ గారు ఐఐటీలు తెచ్చారు, ఎన్ఐటీలు తెచ్చారు, ఐఐఎంలు తెచ్చారు, అలాగే ఎయిమ్స్ తీసుకొచ్చారు, ఐఆర్డిఐ తీసుకొచ్చారు, ఇస్రో తీసుకొచ్చారు, అనేక సెంట్రల్ యూనివర్సిటీలను ప్రారంభించారు. మీరేం చేశారో చెప్పండి అని చెప్పి సోషల్ మీడియాలో ఎక్కువగా దీని మీద డిబేట్ జరిగింది. మీమ్స్ కూడా వచ్చినాయి. అది రకాలుగా అది మోడీ గారి గురించి వాళ్ళు ఏం రాశారో అది మనం చెప్పడానికి అది బాగుండదు. కాకుంటే నెహ్రూ సాధించినవన్నీ వాళ్ళు పెట్టారు. ఆయనకి పూర్తి వ్యతిరేకంగా ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపుతున్నారు మోడీ గారు అని చెప్పి ఆ రెండింటిని కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద డిబేటే జరిగినట్టుగా కనిపిస్తోంది. రాహుల్ గాంధీ కూడా కొంచెం సర్కాస్టిక్గా అంటే వ్యంగ్య ధోరణిలో వెటకారంగా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఈ రికార్డులు సాధించడం కాదు, మన వాణిజ్య నౌకల మీద అమెరికా మీ దోస్తు లాడెన్ ఆయన ఎవరు మన మోడీ ఆయన బాంబులు వేశారు కదా, దాని గురించి మీరు నోరు విప్పి ట్రంప్ గారికి మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడాలి అని చెప్పి కొంచెం వ్యంగ్య ధోరణిలో ఆయన మాట్లాడినట్టుకుంది. అది గతంలో కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. సో అది కాంగ్రెస్ తాలూకు ధోరణులుగా మనం గమనించాలి. ఇంకొక అంతర్జాతీయ వార్త అంటే మన దేశం ప్రక్కనే పీఓకేలో పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్లో రక్తం ఓడుతున్న దృశ్యాలు మనకు రోజుకు బయటపడుతున్నాయి. అక్కడ స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వకుండా స్థానికేతరులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా ఆర్థిక రాజకీయ అంశాల గురించి ప్రశ్నించడానికి ఒక ప్రెషర్ గ్రూప్ అక్కడ ఏర్పాటైంది.
సో జేఏసీగా, జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటయ్యి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తుంది. సో ప్రశ్నలను భరించలేని, విమర్శలను తట్టుకోలేని పాకిస్తాన్ సర్కార్ సైనికుల్ని పంపించి వీళ్ళ మీద దాడులు చేసే కార్యక్రమం చేసింది. ఈ గత కొన్నాళ్ళుగా జరుగుతున్న ఈ దాడుల్లో దాదాపు 200 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని, ఒక 500 మంది దాకా గాయపడ్డారని చెప్పి జాయింట్ యాక్షన్ కమిటీ స్పష్టం చేసింది. మేమేదో విదేశీయులాగా మామూలు వాళ్ళు భరిస్తున్నారు అని వాళ్ళు అంటుంటే, పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం వాళ్ళు ఉగ్రవాదులు రకరకాల కారణాలు చెప్పి మా ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు ఉగ్రవాదుల ముసుగు వేసుకొని, అయితే జాయింట్ యాక్షన్ కమిటీ ముసుగు వేసుకొని పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ చర్యలు ఉన్నాయి కనుక తప్పనిసరిగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే ఆస్కారం ఉందని చెప్పి. ఇదిలా ఉంటే దాదాపు 200 మంది చనిపోయిన ఈ సంఘటన భారత్ కూడా కొంచెం సీరియస్గా తీసుకుంది. అది అంతర్జాతీయంగా ఇది ఒక అంశం కావాలని చెప్పి భారత్ కోరుకున్నట్టుగా కనిపిస్తోంది. దానిని పురస్కరించుకొని తప్పనిసరిగా ఈ సంఘటనను అంతర్జాతీయ సమాజం ఖండించాలని, దాడులు ఆపేలాగా చూడాలని కూడా భారత్ పిలుపునిచ్చింది. బీబీసీ వాయిస్ ఛానల్ వీక్షకులకు ఒక ప్రకటన. ఇప్పటిదాకా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే పాత సినిమాలకు సంబంధించిన విశ్లేషణలు, ఇంకో కార్యక్రమం కామెంటరీ బాక్స్, సామాజిక అంశాలు, ముఖ్యంగా సామాజిక రుగ్మతల మీద ప్రత్యేక వ్యాసం లేకపోతే ఒక మ్యాగజైన్ ప్రోగ్రామ్ని మీకు అందిస్తున్నాం. అలాగే ప్రతి వారం వార్తా సమాహారం పేరుతో అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల సమాహారాన్ని మేము ముందుకు తీసుకొచ్చి అప్పుడే వార్తలు చూస్తున్న వాళ్ళకి అన్ని వార్తలు చూసే ఒక భావన కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. మీ గతంలో నేను ప్రకటించినట్టుగా, హామీ ఇచ్చినట్టుగా మరో కొత్త కార్యక్రమాన్ని వచ్చే ఆదివారం నుంచి ప్రారంభించబోతున్నాం. అది పాటలతో రణం. పాటలు అంటే స్వీయ రచనలో సంగీతాన్ని సమకూర్చి విజువల్స్తో మీకు వీణుల విందు చేసే ఒక కార్యక్రమం. అనేక అంశాల మీద సామాజిక స్పృహతో రాసే పాటలు, సంతోషాన్ని ఇచ్చేవి, జానపదాలు, అలాగే లలిత సంగీతం, అలాగే సామాజిక మార్పునకు, ప్రగతికి ఉపయోగపడే కొన్ని అంశాలను ఎంచుకొని వాటి మీద పాటలు రాసి మీకోసం ప్రతి వారం ఆదివారం ఒక్కో వీడియో, చిన్న పాట అయితే 2, పెద్ద పాట అయితే ఒకే కార్యక్రమం. దీన్ని కూడా మీరు ఆదరిస్తారని భావిస్తాను. అన్నట్టుగా మా టీం ఎన్నాళ్ళ నుంచి చేస్తున్న శ్రమంతా మీ ప్రోత్సాహంతోనే. మాలో ఉత్సాహం మరింత పెరిగి ఈ కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడు మనం ప్రారంభించబోతున్న 4వ కార్యక్రమాన్ని కూడా మీరు ఆశీర్వదించి అంతటితో ఆగకుండా మా ఛానల్ని, బీబీసీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు గమనించే ఉంటారు, మీరు చేస్తున్న ప్రతి కామెంట్కే నేను సమాధానాలు ఇస్తున్నాను. అవి విమర్శలైనా సద్విమర్శలైనా. సో ఇక ముందు కూడా మీరు మంచి సలహాలు ఇస్తూ మా కార్యక్రమాలని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మరోసారి బీబీసీ వాయిస్ టీం తరపున నమస్కారం.